హాయ్ హాయ్ అన్న. నేను ఎలా అనిపించింది బిగ్ బాస్ మీరు చూసి? నిన్న అసలు మస్తు మజా వచ్చింది నాకైతే. వాడికి చెప్తానే ఉన్నా, జీతాలు ఇచ్చేవాడు మీద జోకులు వేయకురా బాబు, నీ జీవితం తలకిందలైపోద్దని. ఇంటేగా బిగ్ బాస్ వార్న్ చేశాడు, 3 సార్లు బయటికి పిలిచాడు నిన్ను. కనీసం సారీ ఎక్స్పెక్ట్ చేశాడు బిగ్ బాస్. నువ్వు సారీ చెప్పడానికి కూడా రెడీగా లేవు. నీకు ఎందుకు అంత ఎక్కువ బాబాయ్? నాకు అర్థం కాదు. ఫస్ట్ మొన్న బాగానే ఆడావు పిల్లికిలాగా, ఇప్పుడు ఏంటి చీఫ్ అవగానే పుల్ అయిపోయావా? ఒక్కసారి ఎందుకు నీకు అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్? ఏంటి బిగ్ బాస్ పెళ్ళం కొడితే అలిగి మనకి ఇలాంటి స్క్రిప్ట్లు పెడుతున్నాడు. ఏంటి ఎన్ని మాట్లాడుతున్నావు బిగ్ బాస్ బయాస్ గా? ఆ మాటలన్నింటికి నాగార్జున గారు అయితే నిన్నైతే చాలా హట్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు రాగానే వాళ్ళ నాన్నగారితో 100 days దాన్ని అనౌన్స్ చేశాడు. మన దగ్గర ఇంకా బతికి ఉన్నాడు. ఏఎన్ఆర్ గారి సినిమాలు కానీ ఆయన కానీ ఇప్పటికీ మర్చిపోయాం. అది వేరే విషయం. ఎవరి గ్రీన్ ఏఎన్ఆర్ అన్నా ఎన్టీఆర్ అన్నా అసలు ఎప్పటికీ మర్చిపోలేని మనుషులు. తర్వాత అంత ప్రశాంతంగా వచ్చినాడు, ఒకసారి వైలెంట్ అయిపోయాడు. ఏంట్రా బాబు ఇలా వైలెంట్ అయిపోతాడు అని చూసుకుంటే స్టిక్ పెట్టుకుని వచ్చినమాట. ఎట్లా అనిపించింది ఆ టిక్ పట్టుకుని రావడం? అసలు మామూలుగా లేదు, ఒక్కొక్కటి ఏకి పారేస్తాడేమో అనుకున్నాను నేనైతే. ఆ స్టిక్ పట్టుకుని అంటే దాని సింబాలిక్ అదే కదా. అవును. స్టిక్ పట్టుకున్నా అంటే మీరు అంత దారుణంగా ఆడేసిన లెక్క. మొత్తమే సోనియా స్టాండప్ అన్నాడు. సోనియా ఒక్కసారిగా ఏంటంటే రాగానే నన్ను తగులుకున్నాడు ఏంట్రా బాబు అనుకుంటా. నన్ను తగులుకున్నాడు ఏంటనేసరికి సోనియా నిలబడింది. సోనియా, నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ నీకు కరెక్ట్ అనిపించిందా నిన్న అన్నాడు. నేను బాగానే చేశాను కానీ కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. స్టిక్ ఇరిగిపోయింది, అతనేమో అబ్బాయి దగ్గర బెలూన్ ఉండిపోయింది, అది నేను ఎటు డెసిషన్ చెప్పలేకపోయానంటే అప్పుడు అబ్బాయి లేపాడు. అబ్బాయి మీద ఆల్రెడీ బిగ్ బాస్ ఆల్రెడీ వార్న్ చేశాడు, లక్ష్యం ఉంది. కానీ అదంతా మైండ్ లో పెట్టుకోలేదు, ఫస్ట్ గేమ్ వరకు మాట్లాడాడు. ఆ అబ్బాయి నువ్వు కరెక్ట్ అనుకుంటావు అంటే చాలా రాంగ్ సార్, నేనే బాగా ఆడాను అన్నట్టుగా మనోడు పెద్ద పుడింగ్ లాగా ఏదో పీకినట్టు మాట్లాడాడు. సరే సీరియస్ చూపించాడు. నిఖిల్ లేపాడు. నిఖిల్ ఏమనుకుంటున్నావు అన్నాడు. కొంచెం నాకు అటు ఇటుగా ఉంది సార్ అంటే అప్పుడు క్లారిటీ ఇచ్చాడు మరి నిఖిల్ కూర్చోమని. సోనియా క్లారిటీ ఇచ్చాడు. సోనియా ఎన్నిసార్లు నిన్ను వార్న్ చేసింది అబ్బాయి అన్నాడు. బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పిందంటే అది అది అదే సార్, లోపలికి వచ్చే పాల్పడుతున్నాను కదా. అది అన్ని కాదయ్యా, నేను ఎన్నిసార్లు వెళ్ళొద్దు అందే ఒప్పుకోవట్లేదు. నేను అప్పటికి రియలైజేషన్ రాలేదు బాబు, నీకు అన్నం ఇంకా రాలేదు నీకు రియలైజేషన్. అప్పుడు బొమ్మే చూపించేసాడు స్క్రీన్ మీద. మొత్తం మనోడు బయటే ఆడాడు కానీ లోపల ఆడింది లేదు. అప్పుడు ఎవరి జడ్జిమెంట్ నెగ్గింది? యష్మి ప్రేరణ తెల్ల మొక్కలేసుకుని చూస్తున్నారు. ఎందుకంటే యష్మి ఎంత మాట్లాడేసింది కదా, మహారాణిలో నుంచొని చూస్తుంది కానీ సంచాలికంగా చేయడమే రాదు, వేస్ట్ ఫీల్ అది ఇది అంది కదా. ఒక్కసారిగా షాక్ అయిపోయి జడ్జిమెంట్ నెగ్గింది రాత్రి. నీకు బాక్స్ గీసింది బాక్స్ లో ఆడడానికే. సోనియా మెచ్చుకున్నాడు, చాలా మెచ్చుకున్నాడు. నాకు ఇది చాలా బాగా అనిపించింది. సో అబ్బాయిని నాగార్జున అన్నాడు, మనిషి పుట్టక పుట్టావాను అని అడిగాడు. అంటే అబ్బాయికి ఇక వార్నింగ్ వచ్చింది ఇక. అబ్బాయి నువ్వు నిన్న మాట్లాడినట్లు ఒకసారి నీకన్నా అర్థమవుతుందా అని. నేను ఏదో సార్ కన్ఫ్యూజన్ లో మాట్లాడేసావా లేకపోతే కావాలని మాట్లాడావా అని. అసలు బిగ్ బాస్ డోర్ ఎందుకు తెరిచాడో తెలుసా నీకు? అసలు నువ్వు మాట్లాడి బిగ్ బాస్ మెంట్లా, బిగ్ బాస్ బిగ్ బాస్ బయాస్డా? అసలు నువ్వు మనిషివేనా, సైకోవా? నువ్వు మాట్లాడినవన్నీ లఫంగా మాట్లాడా. మళ్ళీ నువ్వు నాకు అట్లా మాట్లాడుతుంది నిజంగా నవ్వొచ్చింది నాకు. నేను అది ముందే చెప్పా, మనిషి పుట్టక పుట్టావా? నువ్వు మనిషి పుట్ట పుట్టావా? ఈ లఫంగా మాట్లాడి మళ్ళీ ఇక వెంటనే సీరియస్ అయిపోయి అబ్బాయి మీద అయితే రెడ్ కార్డ్ పెట్టేశాడు. అబ్బా రెడ్ కార్డ్ పెట్టగానే మనోడు మోకాలు దండేసి దండం పెట్టాను. సార్ ఈ ఒక్కసారి కుదిలేయండి సార్, నన్ను ఇంకెప్పుడు చేయండి సార్ అన్నాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఎక్స్క్యూజ్ అడిగితే లాభం లేదు. నేను డిసైడ్ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను, నేను బయటకు పంపించేయాలని. గెటౌట్ అని రెడ్ కార్డ్ పెట్టేసేసరికి మన యష్మి లేచింది గబాబా. ఎందుకంటే ఎందుకు లేచింది అనుకున్నావు? ఎరకాల తోక ఆవిడే కదా, అబ్బాయికి తోక. మళ్ళీ నన్ను కూడా ఎదుర్కొంటారు వీడు వెళ్ళిపోతే అని. సార్ ఒక్కసారి చూడండి అంటే, యష్మి నేను నీతో మాట్లాడుతున్నానా అంటే, లేదు సార్ అండి. మరి నీకెందుకు కూర్చో, నువ్వు అబ్బాయి నువ్వు చదువుకో, అన్ని ఏమైనా ఉంటే అయ్యండి. నేను నిజంగానే పంపించేస్తాను అనుకున్నా రాత్రి. కానీ అది అలాగే కన్ఫర్మేలే, పంపించడం కన్ఫర్మే నాకు తెలిసినంత వరకు. పంపించేస్తాడు అనుకున్నా. కానీ ఒక రిక్వెస్ట్ తీసుకున్నాడు. యాజ్ ఏ చీఫ్ గా నిఖిల్ రిక్వెస్ట్ తీసుకున్నాడు. నిఖిల్ ఏంటి మరి దీన్ని ఏం చేద్దాం అన్నాడు. సార్ ఒక్క అవకాశం ఇద్దాం సార్, ఎవరికైనా శత్రువుకైనా మారడానికి ఒక అవకాశం ఉండాలి, అలాగే అన్నప్పుడు ఒక అవకాశం ఇద్దాం అనేసరికి నాకు కంప్లీట్ గా బయటకు పంపించేస్తాక నేనైతే సిద్ధంగా ఉన్నా. మీరేమైనా డెసిషన్ చెప్పండి 1 by 1 అడిగాడు. ఎవరి కాలే డెసిషన్ బాగా చెప్పారు కానీ చాలా చాలా కొద్దిగా వెరైటీగా చెప్పింది విష్ణుప్రియ. విష్ణుప్రియ నీ తెలుగుతో చెప్పాను. నా తెలుగుతో ఆ ప్లాన్ లో లేకపోవడమే మంచిది అనిపించింది. నీ మైండ్ తో ఆలోచించావు, నీ మైండ్ ఆలోచించి చెప్పావంటే ఇది అబ్బాయి నీ పరిస్థితి ఇది,
హౌస్ లో నీ మీద ఇలా ఉన్నారు అందరూ. అయితే నేను మాట అన్నాడు, ఉమ్. చీఫ్ అయ్యాక చీప్ అయిపోయావా అని అడిగాడు. ఎవరు అవిని చీప్ అయ్యాక చీప్ అయిపోయావా? ఆ. నీ మాట, నీ భాష, నీ వేష, అసలు ఎంత మంది చూస్తున్నారు తెలిసే ఇష్యూ. అవును. నువ్వు మాట్లాడే విధానం ఎంతవరకు బిగ్ బాస్ ని ఎవరు అలా విమర్శించిందే లేదు. నువ్వే ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడు.